అధిక వడ్డీ ఆశ చూపి అమాయకులు మోసం చేస్తున్న బాలాజీ నాయక్ను పోలీసులు అరెస్టు చేశారు. నల్గొండ జిల్లా పలుగు తండాకు చెందిన రమావత్తు బాలాజీ నాయక్కు అమాయకులే టార్గెట్గా డబ్బులు వసూలుకు పాల్పడేవాడని ఎస్పీ తెలిపారు. నిందితుడు ఇప్పటి వరకు అధిక వడ్డీ ఆశ చూపించి 106 మంది బాధితుల నుంచి 50 కోట్ల రూపాయలకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఏజెంట్ల ద్వారా వివిధ గ్రామాల్లో అధిక వడ్డీ ఆశ చూపించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించామని చెప్పారు ఎస్పీ. బాధితులు ఎవరు ఒత్తిడికి గురై తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. మధ్యవర్తులు నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. గత 4 సంవత్సరాల నుంచి అధిక ఇంట్రెస్ట్ ప్రామిస్ చేసుకుంటూ సుమారు 10 నుంచి 20% అంటే ఒక సంవత్సరానికి 10% అంటే 120% ఇంట్రెస్ట్ ఆర్ 20% అంటే 240% ఇంట్రెస్ట్. మనకి బ్యాంక్స్ మనకి 7 to 8% ఇస్తే ఇతను లోకల్లో జనాలకి అందరికీ నేను మీకు 120% ఆర్ 240% మధ్యలో అతనికి అవసరాలు బట్టి ఒక ఇంట్రెస్ట్ రేట్ మాట్లాడి జనాల నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది. ఇనీషియల్గా స్టార్టింగ్లో ఒక 2-3 నెలల వరకు తీసుకున్న డబ్బులన్నీ కూడా ఏదో ఒక రకంగా ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చెప్పేసి కొంత 2-3 ప్లాట్లు 2-3 ఇల్లులు కొన్న తర్వాత కొంత మనీ స్టాక్ మార్కెట్లో పెట్టడము, మిగతా అంతా కూడా స్టాక్ మార్కెట్లో లాస్ వచ్చిన తర్వాత వచ్చిన కొత్త డబ్బులు అంటే కొత్తగా వచ్చిన ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకొని మళ్ళీ ఇంట్రెస్ట్ కింద పేమెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఒకవేళ అతనికి ఈ నెల మనం ఇంట్రెస్ట్ 1 కోటి రూపాయలు ఇవ్వాలి అంటే జనాలు కొత్త జనాల దగ్గరికి వెళ్ళేసి మీరు నాకు 1 కోటి రూపాయలు ఇవ్వండి, నేను మీకు 20% ఇంట్రెస్ట్ ఇస్తాను అని చెప్పేసి ఆ 1 కోటి రూపాయలు తీసుకొని అదే 1 కోటి రూపాయలని మళ్ళీ ఇంట్రెస్ట్ కింద దేశంలోని 5